హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, డిఏ పెంపు ఖరారు అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జాక్పాట్ న్యూస్ ఇది. సంతోషంతో ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే డిఏ ఎంత అనేది ఖరారైపోయింది. ఊహించిన దానికంటే ఎక్కువ డిఏ లభించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ ఎంత అనేది నిర్ధారణ అయింది. మొన్నటి వరకు డిఏ 2% ఉంటుందా లేక 3% ఉంటుందా అనే చర్చ నడిచింది. కొన్ని నివేదికల ప్రకారం డిఏ 2% ఉంటుందనే అంచనాలు వినిపించాయి. ఇప్పుడు దీనిపై క్లారిటీ వచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్డేట్. ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ అనేది 3%గా నిర్ధారణ అయింది. దాంతో ఉద్యోగులు బిగ్ రిలీఫ్ లభించనుంది. ముందు ఊహించినట్టు 2% కాకుండా 3% డిఏ పెంచేందుకు నిర్ధారించారు. దాంతో మార్చి నెల జీతంలో ఉద్యోగులకు 2187 రూపాయలు పెరగనుంది. డిఏ 3% పెరుగుతుందని తెలియడంతో ఉద్యోగులు ఆనందపడుతున్నారు. ఎందుకంటే నవంబర్ వరకు వచ్చిన ఏఐసిపిఐ ఇండెక్స్ ప్రకారం ఈసారి డిఏ 2% ఉండవచ్చని దాదాపుగా చాలా వార్తలు వినిపించాయి. కానీ తాజాగా డిఏ 3% పెంచేందుకు నిర్ణయించారు. డిఏ పెంచడం ద్వారా మొత్తం 1.15 కోట్ల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. వీరిలో 50 లక్షల మంది ఉద్యోగులు కాగా 65 లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం 7th పే కమిషన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 53% డిఏ అందుతుంది. డిఏ అనేది ప్రతి ఏటా 2 సార్లు ప్రకటిస్తుంటారు. డిఏ పెంపు ప్రకటన ఆలస్యమైనా సరే జనవరి 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. గత ఏడాది అంటే 2024 జూలై నుంచి డిసెంబర్ వరకు ఉన్న ఏఐసిపిఐ ఇండెక్స్ ఆధారంగా ఇది నిర్ణయం అవుతుంది. నవంబర్ వరకు ఏఐసిపిఐ ఇండెక్స్ 0.49 కాగా డిసెంబర్ నెలలో అది 0.44 ఉంది. ద్రవ్యోల్బణం రేటు అనేది 55.99% ఉంది. అందుకే డిఏ ఈసారి 3% పెరిగి 56%కి చేరుతుందని తెలుస్తుంది. మార్చి నెల జీతంతో 2 నెలల ఏరియర్లు కూడా కలవడంతో జీతం భారీగా అందుకోనున్నారు.